వెనుకబడ్డ ప్రాంతమే ఉన్నది. చరిత్ర మనమేం చేస్తాం కానీ వెనుకబడ్డ ప్రాంతం ఇది. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలంటే ముందు ఇండస్ట్రీస్ కావాలి. ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉన్నదో 10 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న 2 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి 50 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. 50 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. అందుకే ఈ ప్రాంతానికి ఇండస్ట్రీస్ తీసుకురావాలనే ఆలోచన ఉన్నది. తప్పకుండా ఆ విధంగా పరిగి కానీ, తాండూరు కానీ, వికారాబాద్ కానీ, కొడంగల్కు ఇండస్ట్రీస్ తీసుకొని వచ్చి ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉన్నదో అది కల్పించాలనే ఉద్దేశం రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉన్నది. అదేవిధంగా నాకు అని చెప్పేసి మీ అందరితో తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా మన ప్రాంతానికి గత ప్రభుత్వం పాలకులు ఎవరైతే ఉన్నారో తీరని అన్యాయం చేసిండ్రు. మనకు నీళ్లు రాకుండా చేసిండ్రు మన ప్రాంతానికి. ఒకటి ప్రాణహిత చేవెళ్ళ, ఒకటి పాలమూరు రంగారెడ్డి. ప్రాణహిత చేవెళ్ళ దాని పేరు బ్రహ్మాండమైన పేరు తీసేసి ఓ భగవంతుని పేరు పెట్టుకున్నారు. దాని పేరు ఒరిజినల్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సృజల స్రవంతి ప్రాణహిత చేవెళ్ళ దాని పేరు. ఆ పేరును తీసేసి కాళేశ్వరం పెట్టి దేవుని కూడా ముంచేసే పరిస్థితికి గత పాలకులు, గత ప్రభుత్వం తీసుకొని వచ్చింది. 1,50,000 కోట్లు మట్టిపాలు అయిపోయినాయి. ఆ ప్రాజెక్టు నడిచే పరిస్థితి లేదు. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు దాన్ని 35,000 కోట్లతోని ప్రాణహిత చెవెళ్ళ కాడికి వెళ్ళి చెవెళ్ళ కూడా శంకుస్థాపన చేసిండు. నేను మరి ఆ రోజులలో ఉన్న శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, మరి అదేవిధంగా రామ్మోహన్ రెడ్డి గారు, రమేష్ గారు పోయి రిక్వెస్ట్ చేయడంతో తాండూరు, వికారాబాద్, పరిగి నియోజకవర్గానికి కూడా ప్రాణహిత చెవెళ్ళ నుంచి నీళ్లు అందిస్తాము, సాగునీరు, తాగునీరు అని ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారము శంకర్పల్లిలో ఒకట గొప్పగా ఉండాలని చెప్పేసి మీతో కూడా రిక్వెస్ట్ చేసుకుంటూ, మరి ముఖ్యంగా జిల్లా పరిషత్ బిల్డింగ్ కోసము సగంలో ఆగిపోయింది. మరి మేడం గారి ఆధ్వర్యంలో నేను కానీ, మా ఎమ్మెల్యేలు శ్రీ రామ్మోహన్ రెడ్డి గారు కానీ, శ్రీ మనోహర్ రెడ్డి గారు కానీ, మేడం గారిని వారితో పాటు జడ్పీటీసీని అందరూ తీసుకుపోయి ముఖ్యమంత్రితో వారిని కల్పించి వాళ్లకు ఏ సమస్యలున్నాయో వారి దృష్టికి తీసుకుపోయి సమస్యలన్నీ తీర్చే విధంగా మా ముగ్గురు ప్రయత్నం ఉంటుందని చెప్పి అదేవిధంగా తీసుకొని పోయి సమస్యలు తీర్చే విధంగా మా ప్రయత్నం ఉంటుంది. ఎంత డబ్బైనా కూడా జిల్లా పరిషత్కు సంబంధించి జిల్లా పరిషత్ నడవడానికి కానీ, లేకుంటే బిల్డింగ్ కానీ, లేకుంటే ఇతర సమస్యలు ఏవైతున్నాయో దానికి కానీ ఏమున్నా కూడా మేడం ఆధ్వర్యంగా ముఖ్యమంత్రిని కలిసి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ, మరి ఈ కార్యక్రమం ఈరోజు నన్ను సన్మానం కోసం పిలిచి నన్ను సన్మానం చేస్తున్నందుకు ముఖ్యంగా చైర్మన్ గారికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా ఈ సభలో ఉన్న జడ్పీటీసీలకు కానీ, ఎంపీలకు కానీ, వైస్ ఎంపీలకు కానీ, అధికారులకు కానీ మరొకసారి మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ టూరిస్టులు కూడా ఎక్కువ మొత్తానికి రానికి అవకాశం ఉంటుంది. మీకు తెలుసు, కొట్పల్లి ప్రాజెక్ట్ అయిన తర్వాతనే, దాంట్లో బోర్డు చేసిన తర్వాతనే మనకు హైదరాబాద్ నుంచి టూరిస్టులు రావడం జరిగింది. అనంతగిరి హిల్స్ మేడం గారు నంది దాన్ని ప్రతిష్ఠించడం కానీ, మరి అదేవిధంగా కొంత వీరి ప్రయత్నం కూడా గొప్పగా ఉంది. ఆ విధంగా టూరిజంను మనము మన ప్రాంతంలో కూడా అభివృద్ధి చేసుకున్నాం. ఎంత డబ్బు ఉన్నా కూడా ఆ డబ్బు తెచ్చే బాధ్యత నాది, నాతో పాటు ఎమ్మెల్యేలు తెలియజేసుకుంటూ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నది ఏంటంటే ఎడ్యుకేషన్ అండ్ హెల్త్, ఈ రెండిటి మీద చాలా పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు పెట్టాలి. ఈ రాష్ట్రంలో దేశంలో #1 స్థానానికి తీసుకొని పోవాలి ఎడ్యుకేషన్, హెల్త్ అని చెప్పేసి ముఖ్యమంత్రి గారి ఆలోచన ఉంది. ఆ విధంగా తయారు చేద్దాం. మనం డబ్బు కొద్దిగా కష్టమైనా కూడా, ఎందుకంటే పాత ప్రభుత్వం చేసిన అప్పులు అనుకోండి, ఇంకోటి అనుకోండి ఉన్నా కూడా డబ్బులు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాము, తీసుకొని వచ్చి అభివృద్ధి చేసే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ, 10 సంవత్సరాలు పరిపాలన చాలా అధ్వానమైన పరిపాలన ఉండే, మరి గత పాలకులు పెద్ద ఎత్తున
అప్రజాస్వామిక చర్యలు చేయడం వలన ఈ రాష్ట్రం అధోగతి పాలైన సంగతి ప్రజలకు అందరికీ తెలుసు, ప్రజాప్రతినిధులకు తెలుసు, ఆఫీసర్స్ కూడా తెలుసు. మరి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వచ్చిన ప్రభుత్వం ఏదైతున్నదో ఆ ప్రభుత్వం చాలా ఆలోచనలు పెట్టుకొని వచ్చింది. కానీ గత ప్రభుత్వం చేసిన అప్పులు ఏవైతున్నాయో రోజు రోజుకు గౌరవ పరిగి శాసనసభ్యులు చెప్పినట్టు రోజు రోజుకు ఎక్కడ చూస్తే అక్కడ అప్పులు పెరిగిపోతూనే ఉన్నాయి. ముందు 4 లక్షల కోట్లు అన్నారు, తర్వాత 5 అన్నారు, ఇప్పుడు 6, 10 ఈ విధంగా పెరిగిపోతున్నాయి. కాబట్టి ఈ అప్పులను సరిచేస్తూ మరి ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు తీసుకొని ముందుకు వచ్చిందో 6 గ్యారంటీలు కానీ మేనిఫెస్టో కానీ మరి వాటిని కూడా ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పేసి యువకుడు డైనామిక్ లీడర్ మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా మీ ఆలోచన ఏమవుతున్నదో ఈ వికారాబాద్ జిల్లా కానీ పాత రంగారెడ్డి జిల్లా కానీ పెద్ద ఎత్తున అభివృద్ధి చేసుకునే అవసరం ఉన్నది. ఆ విధంగా వారిది కానీ ముఖ్యమంత్రి గారిది కానీ లేకుంటే నాది కానీ ఆ విధంగా ప్రయత్నం ఉంటుందని చెప్పేసి మీ అందరితో తెలియజేస్తున్నా.